సుగ్రీవుని ఆజ్ఞతో ఋష్యముఖ పర్వతంపైనున్న వానరులంతా కలిసి సీతమ్మ తల్లి జాడ కోసం కొండలు కోనలు వెతుకుచుండగా చివరకు సంపాతి అనే పక్షి ద్వారా సీతమ్మ తల్లి రావణుని చెరలో చిక్కుకుందని తెలుస్తుంది. రామయ్య దగ్గరకు వచ్చిన హనుమ సీతమ్మ తల్లి జాడ తెలిసిందని, తను లంకానగరంలో రావణుని చెరలో బందీగా ఉన్నదని తెలుపుతాడు. రామయ్య బాధతో కృంగిపోవడం చూసిన హనుమ లంకకు బయలుదేరడానికి సిద్ధమై సీతమ్మని తలుచుకుంటూ రామయ్యను తలుచుకొని బాధపడుతూ సీతమ్మ. నా సీతయాడున్నవో నీ జాడ ఎంత కాని వెతకనో, నిన్నిడిసి నిమిషమైనా నేనుండలేకపోతున్ననో.